కలియుగం ప్రారంభంలో మొదలైంది. ముక్కోటి దేవతలు కొలిచే ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి అప్పులవాడిగా మారి ఈ తిరుమల కొండలపై ఎందుకు శిలగా మిగిలిపోయారో తెలుసా? మునుల పరీక్షల భాగంగా భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలాన్ని కాలుతో తన్నాడట. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయిందట. లక్ష్మి విరహంతో విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి తిరుమల కొండల్లో ఒక పుట్టలో తపస్సు చేసుకున్నాడు. అక్కడ ఆకలితో ఉన్న స్వామికి ఒక ఆవు పాలు ఇస్తుంటే ఆగ్రహించిన ఒక పశువుల కాపరి గొడ్డలితో కొట్టాడట. ఆ గొడ్డలి దెబ్బను తన నుదిటిపై భరించాడు శ్రీనివాసుడు. ఆ తరువాత వకులాదేవి ఆశ్రమంలో పెరిగి ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని ప్రేమించాడు. కాని ఆ దివ్య వివాహం ఖర్చుల కోసం లక్ష్మీదేవి సాక్షిగా కుబేరుడి దగ్గర కోట్లాది బంగారు నాణాలను అప్పుగా తీసుకున్నాడు స్వామి. ఆ అప్పు వడ్డీ కట్టడానికే మనమిచ్చే కానుకలను వాడుకుంటూ మన కష్టాలు తీర్చడానికి తిరుమలలో కలియుగ దైవంగా వెలిశాడు. కామెంట్స్లో గోవిందా గోవిందా అని రాసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.